వారం రోజులుగా మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ వైఎస్ఆర్ పార్టీ గురువింద గింజలు డిమాండ్ చేస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి ఒక గురువింద గింజ. ఎందుకంటే ఆయన చేసే తప్పులు ఆయన కారణం. గురువిందకు తన కింద ఉండే నలుపు ఎలా కన్నరాదో ఆ విధంగా శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ప్రజాస్వామ్యం నైతిక విలువలంటూ దయ్యాల వేదాలు ఉల్లించినట్టుగా ఈయన వేదాలు ఉల్లిస్తున్నారు. గత వారం రోజులుగా రాజంపేట మరియు పాత ఉమ్మడి కడప జిల్లాలో ఈయన ఒక విదూషకునిగా తయారైనాడు. ఈయన చెప్పే మాటలకు ప్రజలందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు కూడా వారు చేసిన ఛాలెంజ్లపైన వారు చెప్పిన మాటలపైన నిలబడరు. ఉదాహరణకు వైఎస్ఆర్ పార్టీ ఆరాధ్య నాయకుడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు 1999లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా రాజీనామా చేస్తానని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. 99లో తెలుగుదేశం వచ్చింది. ఆయన ఏమన్నా రాజీనామా చేశాడో ఒకసారి ఆలోచించండి. తిరిగి 2004, 2009లో ఈ ఛాలెంజ్ చేసిన రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది. మనకందరికీ తెలుసు. ఇకపోతే వీళ్ళ ప్రస్తుత నాయకుడు జగన్ రెడ్డి మాట తప్పను మడమ తిప్పనంటూ వందల కొలది వేల కొలది వాగ్దానాలు ప్రజల ముందు చేసి తొడలు తట్టి ఎన్నో ఛాలెంజ్లు చేసి ఏమైనాడో కడాకో 1000 రూపాయలు పంచేదానికి 1000 రూపాయలు పెంచేదానికి పెన్షన్ను 4 ఏళ్ల పాటు టైం తీసుకున్నాడు. అదేవిధంగా మద్యపాన నిషేధం అని చెప్పి ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం కాదు కదా, లిక్కర్ స్కామ్ చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినాడు. ఈరోజు 3500 కోట్ల లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళి బెయిల్ పైన బయట తిరుగుతున్నాడు. ఈయన మరో నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ రాక 3 నెలలుగా ఊచలు లెక్క పెడుతున్నారు. వీళ్ళు నీతులు నియమాల గురించి మాట్లాడతారు. సిగ్గుండాల శ్రీకాంత్ రెడ్డి, నీ పార్టీ నాయకులకు ముందు నువ్వు సలహా ఇవ్వు. రాజ్యాంగ ప్రమాణం చేసి వీళ్ళు ఎమ్మెల్యేలుగా ఎలక్టాయి ఈరోజు అసెంబ్లీకి పోకుండా ఉన్నారు. నువ్వు ముందు వాళ్ళకి సలహా ఇవ్వు, నీ జగన్ రెడ్డికి సలహా ఇవ్వు. రాజ్యాంగం పైన ప్రమాణం చేశాం కదా, ప్రజాస్వామ్య విలువలు మనం కాపాడాలి కదా, మీరందరూ రాజీనామా చేయండి అని చెప్పి సలహాలు ఇవ్వు. అంతెందుకు లిక్కర్ స్కామ్ లో అడ్డంగా బుక్కైనా బయట తిరుగుతున్న మిథున్ రెడ్డిని రాజీనామా చేయని చెప్పే ధైర్యం నీకుందా శ్రీకాంత్ రెడ్డి? నువ్వు నీతులు చెప్తున్నావు. గతంలో ముందస్తుగా మీరు వేసుకున్న వ్యూహం ప్రకారము రాజంపేట ప్రజలు తీవ్రంగా అభ్యంతరాలు చెబుతున్నా కూడా వారి మాటలను లెక్క చేయకుండా నువ్వు లిక్కర్ స్కామ్ లో దొంగ ధనంజయ రెడ్డి ఇద్దరు కలిపి అన్నమయ్య జిల్లాను రాయచోటి మార్చిన ఘనత మీదే. రాయచోటి పట్టణం చుట్టూ ఉన్న విలువైన భూముల్లో ముందుగానే రాయచోటి జిల్లా కేంద్రంగా అనౌన్స్ కాకముందే ముందుగానే మీరు భయభ్రాంతులతో అందరి దగ్గర లక్షల కోట్ల విలువ చేసే భూముల్లో మీరు కాజేసినారు. నువ్వు నీ బంధువులు మరియు ధనంజయ రెడ్డి బంధువులు ఎన్ని వేల కోట్ల రూపాయల భూములను అక్రమంగా రిజిస్టర్ చేసుకున్నారు. ఒక సిట్టింగ్ జడ్జి దగ్గర విచారణ జరిపితే మీరు ఎదురుటి నిలిచే సాహసం మీరు చేస్తారా శ్రీకాంత్ రెడ్డి? సూటిగా ప్రశ్నిస్తున్నాం. ముందుగా మీరు భూములు రిజిస్టర్ చేసుకోలేదా? అన్నమయ్య జిల్లా అనౌన్స్ కాకముందే మీరు భూములు రిజిస్టర్ చేసుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసుకుంటే భూములు రిజిస్టర్ చేసుకున్నారో రాయచోటి ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఈ కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఈరోజు లక్షల రూపాయలు పడిపోయినాయనే ఆవేదనలో ఆక్రోశంలో నువ్వు ఈరోజు రోడ్డుపైకి వచ్చి మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని రాజీనామా చేయి, నేను పోటీ చేయను అని చెప్తున్నావు. నువ్వేమన్నా పెద్ద నీతివంతుడివా? టికెట్ ఇచ్చే అధికారం నీకుందా? టికెట్ ఇచ్చే అధికారం జగన్ రెడ్డికి ఉంది. నువ్వు చేయకపోతే రమేష్ రెడ్డి చేస్తారు. మీ మాటలు చెవులో పూలు పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా చెప్పండి. మీ మాటలు నమ్మే ప్రజల్లో ఎవరు లేరు. ఇక్కడ రాయచోటి ప్రజలు తెలివంతులు, వారు ఎప్పుడు ఏం చేయాలని చేశారో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎంపికై నువ్వు రాయచోటి ప్రజలు చేసిందే
ఈ 3 దఫాలుగా నేను 15 సంవత్సరాల్లో ఇది చేశాను రాయచోటి అభివృద్ధిగా నువ్వు చెప్పు. ఈ 18 నెలల కాలంలో మట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి ఏం చేశారో కూడా మేము తెలియజెప్తాం. నీకు దమ్ముంటే ఈ సవాళ్ళు స్వీకరించాల్సిందిగా రాజపేట నియోజకవర్గం మొట్టిపెట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి ఒకరి మీద నోరు పాలన చేసుకుంటే ముందు నీ నిలుపు నువ్వు చూసుకో. నువ్వు ఇతరులను విమర్శించే స్థాయి నీకు లేదు. మండిపల్లి ఒక క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. అసలు మండిపల్లి రామప్రసాద్ రెడ్డిపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. అదేమంటే జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ 4 విభాగాల్లో లక్షల కోట్ల అవినీతి జరిగింది. ఈ లక్షల కోట్ల అవినీతిని చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో ఒకే ఒక మంత్రి ఎండగడుతున్నాడు. మీ తప్పును, మీ అవినీతిని, మీ అవినీతి చరిత్రలో గట్టిగా తీసి ఏ వేదిక పైన అంటే ఆ వేదిక పైన మిమ్మల్ని ఛాలెంజ్ చేసి సవాలు విసురుతున్నారు. మీ అవినీతి అక్రమాలకు అడ్డుపడుతున్నాడనే ఒకే లక్ష్యంతో వైఎస్ఆర్ పార్టీ మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని టార్గెట్ చేసి ఈరోజు ఆయన పైన లేనిపోని అవాకులు చవాకులు రాష్ట్ర వ్యాప్తంగా సమాచార మాధ్యమాల్లో తెలియజెప్తున్నారు. ఇదంతా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇక్కడ నువ్వే కాదు, ఆయన పొద్దుటూరులో ఒక ఆయన రాచమల్లి రామప్రసాద్ రెడ్డి ఆయన పామర్ని చేసిన అక్రమాలకు వాళ్ళకు బుద్ధి చెప్పినా కూడా ప్రజలు ఆయన పెద్ద నీతివంతుడైనట్టు మండిపల్లి రామప్రసాద్ రెడ్డిని విమర్శిస్తున్నాడు. మీ నోరు అదుపులో పెట్టుకోండి, లేదంటే రాబోయే రోజుల్లో మీకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారు. మీ చరిత్ర అంతా తెలుసు, మీ జగన్ రెడ్డి చరిత్ర అంతా తెలుసు. రాబోయే రోజుల్లో మీ అధినాయకుడు బూచలు లెక్క పెట్టే రోజు ముందుంది. నువ్వు నీతులు చెప్పే ముందు గురి దిగించే సామెతను ఒకసారి గుర్తు తెచ్చుకో. శ్రీకాంత్ రెడ్డి మండిపల్లి రామప్రసాద్ చరిత్ర ముందు, రాజకీయ చరిత్ర ముందు నీ చరిత్ర ఏమాత్రం పనికిరాదు. నీ చరిత్ర అంతా తెలుసు. నీ స్వార్థ ప్రయోజనాల కోసమే 3 దఫాలు నువ్వు పనిచేసావు. కానీ ఎప్పుడు రాయచోటి ప్రజల గురించి, వారి బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలా. ఇది గుర్తు తెచ్చుకోమని శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి నువ్వు మాట్లాడే ముందు అవతల వారి వ్యక్తిత్వం కూడా ఒకసారి ఆలోచన చేయి. తొడదట్టున్నారు, మీసాలు తింటున్నారు అంటున్నావు. చంద్రబాబు ప్రభుత్వం వస్తే బూట్ పార్టీ చేస్తారని జగన్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న కొంతమంది ఎదువలు సవాల్ చేశారు. ఆ ఎదలంతా ఎక్కడిపోయినది ఈరోజు. ఈ విషయం కూడా గుర్తు తెచ్చుకో. నువ్వు నీ పార్టీ చేసిన వాగ్దానాలపై నిలబడేది ఏకైక పార్టీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. చేసిన ఛాలెంజ్ పైన నిలబడే నైతిక హక్కు మీకు లేదు, ఇతరులను విమర్శించే నైతిక హక్కు లేదు. ముందు మీ పార్టీకే చేసిన వాగ్దానాలపై నిలబడలేని పార్టీ కాబట్టి ఇతరులను విమర్శించే హక్కు లేదు. అలాగే నీకు కూడా లేదని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ సెంటిమెంట్ని రెచ్చగొట్టే డైలాగులతో ప్రజలను రెచ్చగొట్టొద్దని శ్రీకాంత్ రెడ్డికి సలహా ఇస్తున్నాం. ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.